హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? నేను చాలా చాలా బాగున్నానండి. ఇప్పటికే ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా? మీరే చూసేయండి. మీకు ఎక్కడికి వెళ్తున్నామో అర్థమైపోతుంది. నా ఛానల్కి నచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. నా వీడియోకి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ మీకు ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది ఫ్రెండ్స్. మనం బీచ్ దగ్గరకు వచ్చేసాము. కొంచెం చీరాల వైపు పని ఉందండి. ఆ పని ఉండటం వల్ల అక్కడ నుంచి అక్కడ దగ్గర అని చెప్పేసి బీచ్కి వెళ్ళాల్సి వచ్చింది. ఇక్కడైతే ఎంత చక్కగా ప్రతి ఒక్కటి అమ్ముతున్నారు ఫ్రెండ్స్. చూడండి, చేపలు, పీతలు, రొయ్యలు ఫ్రై అవన్నీ అమ్ముతున్నారు ఫ్రెండ్స్. కాకపోతే కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. కాస్ట్ ఎక్కువే అనిపించింది. ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, అలా పెట్టడం వల్ల ఈగలు అవన్నీ అయితే కొంచెం వాళ్తున్నాయి ఫ్రెండ్స్. కాకపోతే కొంచెం చూసి మీరు జాగ్రత్తగా, మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంది కొంచెం బీచ్కి వెళ్ళినప్పుడు తినాలనిపిస్తే చూసి తినండి ఫ్రెండ్స్. పిల్లలకి కనాలిగా చూసి జాగ్రత్తగా అయితే పెట్టండి ఫ్రెండ్స్. ఎక్కడ పడితే అక్కడ తినకూడదు. అది ఇప్పుడు చిన్నగా అలాగా నడుచుకుంటూ వెళ్తున్నాం ఫ్రెండ్స్ బీచ్ దగ్గరికి. ఇక్కడ బాగా పడవలిగిన అవన్నీ పెట్టారు ఫ్రెండ్స్. హాయ్ చెప్తున్నాను చూడండి. బీచ్ దగ్గరికి వెళ్తున్నాము అని చెప్తున్నాను మీకు. పడవలు అవన్నీ పెట్టున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. ఇవన్నీ జాలర్లు ఉంటారు కదండి, వాళ్ళే అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ చాలా చాలా ఉన్నాయండి అవి అయితే. అంటే వాళ్ళు అక్కడే స్టే చేస్తారనుకుంటా, ఉంటారేమో అక్కడే. ఇలా డేరాలు వేసి చిన్న చిన్న పడవలు కానీ అవన్నీ, చిన్న పడవ కాంచి పెద్ద పడవ దాకా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. అన్నీ ఇలా కర్రలు పాతేసి అలా ఉంది. నేనైతే 5 ఇయర్స్ తర్వాత ఇప్పుడే వెళ్ళటం అండి బీచ్కి. 5 ఇయర్స్ అయింది నేను బీచ్కి వెళ్ళి. చాలా రోజులు అవుతుంది. నేను ఎస్టిమేషన్గా మీకు 5 ఇయర్స్ అనే చెప్తున్నాను. చాలా అవుతుంది. అక్కడ మళ్ళీ ఆగుంది కదండి పడవ. ఆ పడవలో ఏదో జస్ట్ అలాగా వెళ్దాము అన్నట్టుగా ఏదో ఎక్కానండి, పడవ ఎక్కాను. చేతిలో ఏంటిది అనుకుంటున్నారా? థమ్స్అప్ అండి. కొంచెం ఎండ ఉంది, తిన్నది కూడా కొంచెం మరగాలి కదండి, అందుకని అని చెప్పి థమ్స్అప్ బాటిల్ చేతిలోనే ఉంది. అలా అలా వాక్ చేస్తున్నాను. బీచ్ దగ్గర కంపల్సరీగా ఐస్ క్రీమ్ బండి అయితే కంపల్సరీ ఉంటుందండి. అదేంటో నాకు అర్థం కాదండి. ఇక్కడ ఇది రైడ్ చేయటానికి కూడా బండ్లు ఏమంటారండి, ఇవైతే పెట్టారండి. బండి పేరు ఏందో నాకు అర్థం కాలేదు. ఆ బండి పేరు ఏంటో నాకు తెలియదు. రైడ్ చేయడానికైతే ఉంచారు. అంటే మనిషిని బట్టి రేట్ తీసుకుంటున్నారండి. జనాలు ఉంటే ఒక రేట్ తీసుకుంటున్నారు, జనాలు తక్కువ ఉంటే ఒక రేట్ తీసుకుంటున్నారండి. ఒక 2 బైక్స్ ఏమో ఉన్నాయి. అడిగాము 150, తర్వాత 200 చెప్పారు. సంథింగ్ అలా చెప్తున్నారండి. మేము ఏం రైడ్ ఏం చేయలేదండి. మేము జస్ట్ అలా ఆస్వాదించుదాము, చాలా రోజులు అవుతుంది అన్నట్టుగా వెళ్ళామండి బీచ్కి. ఆల్మోస్ట్ నేను బీచ్ కంటే హ్యాపీనే ఉంటాను, కానీ ఒకవైపు మాత్రం చాలా భయం వేస్తుందండి. అది ఏంటో తెలియదండి. ఆ నీళ్ళల్లోకి వెళ్తున్న కొద్దిగా అక్కడ ఇసుక అనేది కొంచెం జారుతూ ఉంటుంది కదండి. దానివల్ల నేనేమన్నా బీచ్లోకి లోపలికి వెళ్ళిపోతున్నా అనేది అంత భయం వేస్తుంది. నేను ఎప్పుడంతా ట్రై చేద్దామన్నా అండి వెళ్ళలేకపోతున్నానండి. కొంచెం ఇంకా అక్కడ దాకా వెళ్తాను, ఇంకా భయం వేసేస్తుంది. అక్కడ నీళ్ళు వస్తున్నాయి, మీరు చూసారు కదా, అది కాలుతో తడిస్తే ఇసుక లూజ్ అవుతుంది కదా, నేను అలా వెళ్ళిపోతానేమో అని అలా భయం వేసేస్తుంది. ఎంత ఎంజాయ్ చేద్దాం అనుకున్నా భయమేనండి. ఎప్పుడు వెళ్ళాలనిపించినా అలా భయమే అవుతుంది. ఇంకదండి, చూస్తున్నారా అండి, బీచ్ చాలా చాలా బాగుందండి. అలలు అయితే ఎలాగండి అసలు అసలు ఇట్లా చాలా బయటికే వచ్చేస్తున్నాయి అలలు చివరి దాకా. ఇందాక మీకు పడవలు చూపించాను చూడండి, ఆల్మోస్ట్ పడవల దాకా వచ్చేస్తున్నాయండి అలలు అయితే. పెద్ద పెద్ద అలలు అండి. మేము వెళ్ళిన రోజు కొంచెం జనాలు అయితే తక్కువే ఉన్నారండి. ఇదే మీకు చెప్పాను కదండి బైక్ అని చెప్పి, ఇదే రైడ్ బైక్. ఎవరు లేరు, జనాలు ఎక్కువ లేరు కాబట్టి వాళ్ళకు కూడా అంత ఇన్కమ్ ఏం లేదనుకుంటా ఆ రోజు. అలలు అయితే ఫుల్ అలలండి అసలు. చూశారు కదా, బైక్ పెట్టిన దగ్గర దాకా వస్తున్నాయి అలలు. ఇంకా అలాగా భయపడుకుంటానే ఆ చివర
నడుస్తూ ఉన్నానండి. మీరు అనుకోవచ్చు భయపడతా ఎందుకు వెళ్ళారని. నాకు ఆ కోరిక అనేది తీరలేదండి. ఆ నీళ్ళల్లో తడవాలి అనేది కోరిక అనేది ఇంకింత మట్టి నాకు తీరలేదు. ప్లీజ్ నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ మీ ఫ్రెండ్స్. నా వీడియో గిని నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళు వెళ్తున్నారు కదా, వీళ్ళు వెళ్తున్నారు కదా, నేను కూడా వెళ్దాము అనుకొని ట్రై చేస్తే అండి అసలు ఏం మాత్రం కూడా లేదండి. చాలా భయం వేస్తుంది నాకైతే. ఇంకా అసలు నా వల్ల అవ్వట్లేదు. మా వారిని రమ్మంటే రానంటున్నారండి. అదే అడుగుతున్నాను, రండి అని చెప్తుంటే రానంటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఇంతకీ మీకు బీచ్ ఎక్కడని చెప్పలేదు కదా ఫ్రెండ్స్. చీరాల దగ్గర రామాపురం ఉంది కదండి, రామాపురం దగ్గర అండి ఇది. ఎలాగైతే నేను ఫ్రెండ్స్ కాళ్ళు అయితే తడుపుకున్నాను. అలలే కొంచెం నేనున్న దగ్గరికి చివరి దాకా వచ్చినాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఇక బయటకు వచ్చేసాను, కూర్చున్నాను, పడవ దగ్గర కూర్చున్నాను. అలాగా ఇసుక అయితే మనకు కావాల్సినంత ఉంది ఫ్రెండ్స్. అటు ఎటు చూసినా ఇసుకే ఫ్రెండ్స్. కాకపోతే ఫ్రెండ్స్ మీరు అలా కాళ్ళు నేను ఇలా అన్నాను కదా, అలాగైతే అనకండి. ముళ్ళులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ముళ్ళు కుచ్చుకుంది ఆల్మోస్ట్ నాకు. ముళ్ళే తీసుకుంటున్నాను. పల్లేరుకాయలు అంటారు కదండి, పల్లేరుకాయలు ముళ్ళులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా నడవాలి. సీస పెంకులు ఉన్నవి, సంథింగ్ కొన్ని అలాంటివి కుచ్చుకునేవి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా చూసుకొని నడవాలి. నమ్మి కూడా చేతులు ఇలా అలాగా అని చెప్పేసి ఇసుక తొట్టి ఆటలాడుకోకూడదు. ముళ్ళులు అయితే ఉన్నాయి, చాలా ముళ్ళులు ఉన్నాయి. గోమాతలు అయితే ఇక్కడ మంచిగా నిద్రపోతున్నాయండి. ఎన్ని గోమాతలు ఉంటే చాలా ఉన్నాయండి. ఆవులు ఇక్కడ చాలా ఉన్నాయి. అటు చివరికి ఉన్నారు ఫ్రెండ్స్, అటు చివరికి ఉన్నారు. మేము ఇటు చివరి వచ్చేసాము. అటు అంటే కొంచెం దూరం అవుతుందని అటు వెళ్ళేది ఫ్రెండ్స్. కొంతమంది అటు ఉన్నారు. అలలు అయితే చూడండి ఫ్రెండ్స్ ఎలా వస్తున్నాయి అలలు అయితే. ఇటువైపు కొన్ని పడవలు ఉన్నాయి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఆల్ ఫ్రెండ్స్. చాలా బాగుందని చెప్తున్నాను, సూపర్గా ఉంది ఫ్రెండ్స్. అలలు అయితే చాలా చాలా బాగున్నాయి. నాకు వెళ్ళడానికి భయం వేసింది లోపలికి. అలా వస్తున్నాయండి అలలు అయితే మాత్రం. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ మీకు నచ్చినట్టయితే. నా ఛానల్ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.